చీకటి పడింది. రాళ్లు కొడుతున్న ఆకాష్ కాకి దగ్గరికి డబ్బులు తీసుకుని పావురం వచ్చింది. ఇదిగోరా కాకి, ఈ వారం నువ్వు కొట్టిన రాళ్ల డబ్బులు తీసుకొని ఇంటికెళ్ళు, చీకటి పడింది కదా. అమ్మగారు, నేను అడిగిన 25,000 కొంచెం ఇప్పించండి తల్లి. ఒరే కాకి, నిన్ను నమ్మి 25,000 ఎలా ఇమ్మంటావురా? అయినా అంత పెద్ద మొత్తం డబ్బులు తీసుకొని ఏం చేస్తావురా? అది చెప్పే విషయం కాదమ్మగారు. అయితే నేను డబ్బులు ఇవ్వనురా. నీ వాలకం చూస్తుంటే పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకొని ఎక్కడికైనా పారిపోదామని అనుకుంటున్నావని నాకు అర్థమైందిరా కాకి. డబ్బులు లేవు, ఏమీ లేవు. వారం రోజులు కూలీ డబ్బులు ఇచ్చాను కదా, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదమ్మగారు, నేను నా భార్యకు ఒక బహుమతి ఇద్దామని అనుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాను అని చెప్పగానే పావురం సంతోషపడుతూ, ఏంట్రా కాకి, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు నీ భార్య పిచ్చుకకి బహుమతి ఇద్దామని అనుకుంటున్నావా? అవునమ్మగారు, తనకి చెప్పకుండా ఇంటికి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని చాలా రోజుల నుంచి 25,000 అడుగుతున్నాను. నీ భార్యకు బహుమతి ఇస్తానంటే నాకు సంతోషమేరా కాకి, కానీ 25,000 ఖర్చు చేసి ఇచ్చే బహుమతి ఏం బహుమతిరా? అమ్మగారు, మీరెవ్వరికీ చెప్పకండి. నాతో పాటు రాళ్లు కొట్టే చిలక, కొంగ, గ్రద్ద ఎవరు విన్నా ముందుగా వెళ్ళి నా భార్యతో చెప్తారు. అప్పుడు నేను ఇచ్చేది సర్ప్రైజ్గా ఉండదు కదా, మీరే చెప్పండి. అవునరా కాకి, సర్ప్రైజ్గా ఎలా ఉంటుంది చెప్పు. ఇంతకీ నీకు 25,000 అప్పు కావాలని చిలుక, కొంగ, గ్రద్దని అడిగావా? అడిగానమ్మగారు. ఎంత అడిగినా మీరు చెప్పుడు చేయలేదు. ప్రతి వారం ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ వచ్చారు. అందుకే ఇంక తప్పదని వాటిని అడిగాను. అవి కూడా అంత పెద్ద మొత్తం డబ్బులు మా దగ్గరుంటే మేమే ఏదో ఒక వ్యాపారం పెట్టుకునే వాళ్ళం కదరా కాకి అని అన్నారండి. నాకు కూడా అది నిజమే అనిపించింది. ఇక అప్పటి నుంచి వాళ్ళని 25,000 గురించి అడగలేదండి. మరి నువ్వు చేస్తున్న అప్పు గురించి నీ భార్య పిచ్చుకకి అవి చెబితే నీ భార్య పిచ్చుకనితో గొడవ పెట్టుకుంటుంది కదరా? లేదమ్మగారు, ఒకవేళ అంతలా గొడవ పెట్టినా నేను ఓదార్చుకుంటాను, తనకి అర్థమయ్యేలా చెప్పుకుంటాను, తనని ఒప్పించుకుంటాను అని యజమానురాలు పావురానికి చెబుతుండగా పాచి పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చింది పావురం. చీకటిగా ఉంది, వేసిన తాళం వేసినట్టే ఉండటంతో భర్త కాకి ఇంకా ఇంటికి రానట్టున్నాడు. ఈ మధ్య పొద్దునే పనికి పోతున్నాడు, బాగా రాత్రైన తర్వాత వస్తున్నాడు. ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాడో అర్థం కావడం లేదు అని తాళం తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇంట్లో బయట లైట్ వేసింది. రాళ్లు కొట్టి కొట్టి అలసిపోయి ఇంటికి వస్తాడు నా కాకి భర్త. వేణీళ్లతో స్నానం చేపిస్తే కొంచెం ఎంతో సంతోషపడి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు అని అనుకుంటూ గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చింది. వేణీళ్లు పెట్టింది. ఇప్పుడు తనకిష్టమైన టమాటా ఎగ్ కర్రీని చేస్తాను అని టమాటాలు కట్ చేస్తూ ఉండగా చిలుక వచ్చింది. ఏం చిలకన్నా, మా ఆయన ఇంకా రాలేదు? అది నాకు తెలియదు తల్లి, కాకపోతే ఈ మధ్య మీ ఆయన 25,000 అప్పు కావాలని అడుగుతున్నాడు అని చెప్పగానే భార్య పిచ్చుక ఆశ్చర్యంగా, ఏమిటన్నా నువ్వు చెప్పేది? 25,000 అప్పు కావాలని అడుగుతున్నాడా? అవును తల్లి, నిజంగానే 25,000 అవసరం ఉందా తల్లి? ఇల్లాలివి, నీకు తెలియకుండా ఇంట్లోకి ఖర్చు రాదు, బయటకి వెళ్ళదు. ఇంట్లో ఏమైనా అవసరం ఉందా? పిల్లల ఫీజులు ఏమైనా కట్టాలా? చెప్పు తల్లి. అన్నయ్య నోరారా పిలిచావు కదా. అంత అవసరం ఏం లేదన్నయ్య, ఏదైనా ఉంటే నేనే వచ్చి నిన్ను అడుగుతాను కదా. ఆదుకునే అన్నయ్యవి నువ్వుండగా అప్పు కోసం నేనెక్కడికో ఎందుకు వెళ్తానన్నయ్య? ఆయన వచ్చిన తర్వాత నేను విషయం అడిగి తెలుసుకుంటానులే అన్నయ్య. సరేరా చెల్లి, ఆ కాకి బావ రాగానే గొడవ పెట్టుకోకు. తిన్న తర్వాత నిదానంగా అడుగు చెల్లి. మరి వెళ్తున్నాను. సరే అన్నయ్య. ఇదిగో అన్నయ్య, వెళ్తూ వెళ్తూ ఈ క్యారెట్ తింటూ వెళ్ళు, కడుపులో కొంత ఆకలి తీరుతుంది అని చెప్పి క్యారెట్ ఇచ్చింది. చిలుక క్యారెట్ తింటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనంగా నిలబడిన కాకిని పావురం చూస్తూ, సరేరా కాకి, నువ్వు అడిగిన 25,000 ఇస్తాను. మరి మీ భార్య పిచ్చుక కోసం ఏం బహుమతి తీసుకుంటావు? అదే అమ్మగారు, బట్టలు పిండేది ఉంటుంది కదండి, అది అని ఆకాష్ కాకి చెప్పగానే పావురం సంతోషపడింది. వాషింగ్ మిషన్ కొంటావా? అదే మేడం గారు, అదే కొంటాను. పాపం నా భార్య నా కోసం, నా పిల్లల కోసం ఇంటి పని, వంట పని చేయడమే కాకుండా 2 ఇళ్లలో పాచి పని కూడా చేస్తోంది. మళ్ళీ ఇంటికొచ్చి పిల్లలు స్కూల్లో మాపిన బట్టలు, నా చెమట బట్టలు పిండుతోంది. రోజు రాత్రిపూట
చేతులు లాగుతున్నాయని మౌనంగా ఏడుస్తూ పడుకుంటుంది అమ్మగారు అని చెబుతూ ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పావురం గుండె బరువెక్కినట్టు అయింది. తను కన్నీళ్లు పెట్టుకుంటుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లోకి వెళ్ళి 25,000 తీసుకొచ్చి ఇచ్చింది. మీరే వచ్చి మాట్లాడి మంచి తిప్పించండి మేడం గారు అని చెప్పగానే పావురం మురిసిపోయి ఇంటికి తాళం వేసి ఆకాష్ కాకితో అక్కడి నుంచి బయలుదేరింది. ఇంటి దగ్గర రాణి వాణి పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. తమ డాడీ గురించి పిల్లలు అడుగుతుంటే పని నుంచి రాలేదని చెబుతూ గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో రిబ్బన్ కట్టిన టాప్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకుని సంతోషంగా ఇంటికి వచ్చాడు భర్త కాకి. వాషింగ్ మిషన్ చూసి పిల్లలు సంతోషపడ్డారు. ఎగిరి వాషింగ్ మిషన్ మీద వాలారు. అది చూసి భార్య పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటుంది. భర్త కాకి ఇది చూసి ఓదార్పుగా, ఏడవకు పిచ్చుక, దా చూసుకో, నేను నీకోసం తీసుకొచ్చిన బహుమతి ఎలా ఉంది అని చెప్పగానే భార్య పిచ్చుక కన్నీళ్లు తుడుచుకొని వాషింగ్ మిషన్ని చూసి, మీ మనసులాగే ఎంతో అందంగా ఉంది బావా. రోజు రాత్రి పూట నేను ఏడుస్తూ బాధపడుతున్న విషయాన్ని నువ్వు గమనిస్తున్నావని అనుకోలేదు బావా. పిచ్చిదానా, నీ మనసు నాది, అదెప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదా చెప్పు. ఇక నుంచి నీ చేతులకి కొంత ఉపశమనం దొరుకుతుంది అని చెప్పగానే భార్య పిచ్చుక సంతోషపడుతుంది. తన కోసమే భర్త కాకి 25,000 అప్పు చేశాడని చిలుక అన్నయ్యని అడిగాడని భార్య పిచ్చుక అర్థం చేసుకుంది. పిల్లలు మంచం మీద కూర్చొని చదువుకుంటూ ఉంటాయి. భార్య పిచ్చుక భర్త కాకి వేడినీళ్ళ స్నానం చేయించి రుచిగా వండిన టమాటా ఎగ్ కర్రీతో భోజనం పెడుతుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో అడవి మొత్తం తడిసిపోయి వరద పారుతుంటే ఆ అడవిని నమ్ముకుని జీవిస్తున్న కావ్య పిచ్చుక, రాధపావురం, చిన్ని చిలుక, కొంగ రవి, ఆకాష్ కాకి ఒక చెట్టు కొమ్మ మీద పూర్తిగా తడిసిపోయి వణుకుతూ భయపడుతున్నాయి. ఏమే రాధా, ఇలా కొమ్మ మీద ఎంతసేపు ఉందాం చెప్పు. నాకు మాత్రం ఏం తెలుసే, 1 కాదు 2 కాదు, ఈ వాన వారం రోజులుగా పడుతూనే ఉంది. వరద పారుతూనే ఉంది. వర్షానికి తడిసి మన ఇళ్ళలు మొత్తం కూలిపోయాయి. మన బతుకులు ఇదిగో ఇలా చెట్టు మీద చిక్కుకున్నాయి. ఆకలిగా ఉంది, ఏదైనా దొరికితే బాగుండును. నాకు మాత్రం సమ్మగా ఉందనుకుంటున్నావా చిన్ని? నాకు ఆకలిగానే ఉంది, కానీ ఏం చేద్దాం చెప్పు, తినడానికి ఏం దొరకడం లేదు. నీకు దొరకపోవడం ఏమిట్రవి? కాకపోతే నువ్వు ప్రయత్నం చేయడం లేదంతే. సాహసంతో కూడిన ప్రయత్నం చేస్తే నీతో పాటు మాకు ఆహారం నువ్వు పెట్టగలవు. అవునరా రవి, కొంచెం సాహసం చేయొచ్చు కదరా. ఏమిటే మీరు మాట్లాడేది? నేను సాహసం చేస్తే నా ఆకలి తీరుతుంది, దాంతోపాటు మీ ఆకలి కూడా తీరుస్తానా? ఇంతకు ఆ సాహసం ఏమిటో చెప్పండి. వెరీ సింపుల్. ఎలాగో వరద పోతుంది కదా. వరద పోతే ఆ వరదలో కూడా చేపలుంటాయి కదా అని కావ్య పిచ్చుక రాధపావురం చెబుతుంటే రవి కొంగకి విషయం అర్థమైంది. వెంటనే కంగారు పడుతూ, మీకు దండం, అంత సాహసం నేను చేయలేను. అలా అంటే ఎలా చెప్పు రవి? మనమందరం ఫ్రెండ్స్. ఇంతకాలం మన మధ్య ఉన్న మనస్పర్ధల గురించి ఇప్పుడు ఆలోచించే సమయం కాదు, సందర్భం అంతకన్నా కాదు. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి శుభ్రమైన నీరు లేదు. ఇక మనం బతికేదెలా? ఇప్పటికే ఇలా ఈ చెట్టు కొమ్మ మనమందరం కలిసిమెలిసి 3 రోజులుగా ఉన్నాం. ఆకలిని తట్టుకున్నాం, దాహాన్ని తట్టుకున్నాం. కొంచెం కొంచెం ఓపిక నశించిపోతోంది, నీరసం వస్తోంది. ఇంకొక రోజు గడిస్తే పట్టు అదుపు తప్పి వరదలో కొట్టుకుపోవడం జరుగుతుంది. అలా కొట్టుకుపోతున్న తోటి పక్షిని చూసి బాధపడడం కంటే నువ్వు సాహసం చేసి ఆహారం సంపాదిస్తే నువ్వు బతుకుతావు, మమ్మల్ని బతికిస్తావు. ఆలోచించరా రవి. వర్షంలో తడిసి మీ బుర్రలు పనిచేయడం లేదే. ఇంత వరదలో ఎక్కడైనా చేపలుంటాయా? మన అదృష్టం బాగుండి చేపలుంటే మనకు ఒకసారి కాకపోయినా ఒకసారి కనబడేటివి కదా. ఇలా మనం 3 రోజుల నుంచి ఉంటున్నాం, ఒక్క చేప అయినా కనబడిందా? లేదు కదా. వరదలో చేపలే లేనప్పుడు నేనెంత సాహసం చేస్తే మాత్రం ఏమిటి లాభం చెప్పండి అని రవి కొంగ అనగానే అన్ని పక్షులు ఆలోచనలు పడ్డాయి. నువ్వు చెప్పేది కూడా వాస్తవమే. ఇక మనం బతికే అవకాశం లేదా? ఇలా వర్షంలో తడుస్తూ ఆకలితో నీరసంగా మారి ఓపిక లేక వరదలో పడి కొట్టుకుపోవాల్సిందేనా అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిగతా పక్షులకు జాలి కలిగింది. ఏం చేయాలో వాటికి అర్థం కావడం లేదు. దిగులుగా పడ్డాయి. ప్రతి ఒక్క పక్షి మనసులో చనిపోతామనే భయం ఏర్పడింది. మౌనంగా వరదను చూస్తుంటాయి. అప్పుడు వాటి దగ్గరికి రౌడీ గ్రద్ద వచ్చి కొమ్మ మీద వాలింది.
గ్రద్ద పరువుకు కొమ్మ ఊగుతూ ఉండటంతో ఆ కొమ్మ మీద ఉన్న పక్షులన్నీ ఊగుతూ కంగారు పడుతూ గట్టిగా ఉన్నాయి. గ్రద్దను చూడగానే వాటికి కోపం వచ్చింది, భయం కూడా వేసింది. గట్టిగా కోపంగా, నీకసలు బుద్ధుందా? నీ బరువుకు నువ్వు ఆవేశంగా వచ్చి కొమ్మ మీద వాళ్తే 3 రోజులుగా ఇదే కొమ్మ మీద ఉంటున్న మా పరిస్థితి ఏం కావాలి? కొంచెం కూడా ఆలోచించవు. ఏవిటే చిన్ని, వాయిస్ ఎక్కువ అవుతోంది. నీకెంత కావాలో అంత తీసుకో. ఓహో, ఎలాగో చనిపోతున్నామనే కదా నాతో ఇలా మాట్లాడుతున్నారు. నువ్వేమైనా అనుకో, మాకు ఎలాంటి భయం లేదు, బాధ లేదు. సరేలే, మీతో కాదు వాదన ఎందుకు చెప్పండి, నేనొచ్చిన పని గురించి చెప్తాను, మీరందరూ ఆలోచించుకొని నాకు చెప్పండి అని రౌడీ గ్రద్ద చెప్పగానే అంత వర్షంలో తడుస్తున్నప్పటికీ కూడా పక్షులలో రౌడీ గ్రద్ద ఏం చెబుతుందనే టెన్షన్ స్పష్టంగా కనపడుతోంది. పక్షులన్నీ బిక్కుబిక్కుమంటూ రౌడీ గ్రద్దను చూస్తుంటాయి. 3 రోజుల వర్షానికి పూర్తిగా తడిసిపోయారు. 3 రోజుల నుంచి ఎవరు ఏం తినడం లేదు, చుక్క నీళ్లు తాగింది లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఒంట్లో ఓపిక మొత్తం పోతుంది. అప్పుడు వరదలు పడి కొట్టుకుపోవడం కంటే మీలో ఒక్కొక్కరు మీకు మీరుగా నా ఆహారం అయితే బాగుంటుంది. నేను మరింత ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంటుంది, ఏమంటారు అని చెప్పగానే పక్షులన్నీ ఒకరినొకరు చూసుకున్నాయి. కావ్య పిచ్చుక సమయస్ఫూర్తిగా, ఇప్పుడే కదా చెప్పావు, మేం మాట్లాడుకొని ఆలోచించుకొని నీకెవరు ముందున్నది చెప్తాను, తమరు మరొక చోటుకు వెళ్ళండి అని చెప్పగానే రౌడీ గ్రద్ద కావ్య పిచ్చుక మాట మీద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉండగా వరదలా గులాబీ రంగులో గొడుగు కొట్టుకురావడం కనిపిస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కావ్య పిచ్చుక ధైర్యంతో సాహసం చేసి గులాబీ గొడుగును తీసుకుని కొమ్మ మీద వచ్చింది. ఆ గొడుగును చూసి అన్ని పక్షులు సంతోషపడ్డాయి. కావ్య పిచ్చుక గొడుగును విప్పింది. పెద్ద గొడుగు. ఈ గొడుగు ఇంత పెద్దలా ఉందంటే ఇది ఖచ్చితంగా మాయా గొడుగులా ఉందనిపిస్తోంది. ఎవరు తడవకుండా అందరూ ఆ గొడుగు కిందకి రండి, వెచ్చగా ఉంది అని చెప్పగానే పక్షులన్నీ ఆ గులాబీ గొడుగు కిందకు వచ్చాయి. కావ్య పిచ్చుక చెప్పినట్టు ఆ గొడుగు కింద వెచ్చగా ఉంది. పోతున్న ప్రాణాలు తిరిగి మళ్ళీ ప్రాణం పోసుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆ రౌడీ గ్రద్ద వచ్చి అడిగితే ఏం చెబుతాం? ఇష్టం లేదని చెబుదాం. అలా చెప్తే రౌడీ గ్రద్ద ఊరుకోదు, దాడి చేస్తుంది. నాకెందుకు ఆ రౌడీ గ్రద్ద దాడి చేయకుండా ఈ గొడుగు మనల్ని కాపాడుతుంది అనిపిస్తోంది అని అంటుండగా రౌడీ గ్రద్ద దగ్గరకొచ్చింది. గొడుగు తప్ప పక్షులు కనపడటం లేదు దానికి. అయోమయంగా చూస్తూ, ఇదేమిటి, గొడుగు మాత్రమే కనపడుతోంది, పక్షులు కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళాలివి అని రౌడీ గ్రద్ద అంటున్న మాటలు వింటూ మాయా గొడుగు కింద పక్షులు సంతోషపడుతుంటాయి. రౌడీ గ్రద్ద మనకు కనపడుతోంది, కానీ మనం తనకు కనపడటం లేదు, అంటే ఇది ఖచ్చితంగా మాయా గొడుగే కదా? అవును, ఇది ఖచ్చితంగా మాయా గొడుగే, దీనిని మనం ఎక్కడైనా పెట్టుకుని జీవించవచ్చు అనిపిస్తోంది అని అన్ని పక్షులు మాట్లాడుకొని మాయా గొడుగును ఒక చోట పెట్టుకుని వంట చేసుకుంటూ జీవిస్తూ ఉంటాయి. చల్లని గాలి, దారుణమైన వర్షం. అడవిలో సవతి తల్లి కావ్య పిచ్చుక గొడుగు పట్టుకొని తన పిల్లలు కాని చిన్నారి రాణి పిచ్చుకని చిట్టి తేజ్ కాకిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక చెట్టు కింద నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తుండగా, చలి పెడుతోంది పిన్ని, ఇలా చెట్టు పెద్ద బండరాయి కాకుండా ఏదైనా ఇల్లు చూడు పిన్ని, మనం అందులోకి వెళ్ళుందాం. అవును పిన్ని, అక్క చెప్పినట్టు ఏదైనా ఇల్లు చూడు పిన్ని, ఇంతలా గాలి వీస్తూ దారుణంగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చెట్టు కింద రాళ్ల పక్కన నిలబడి ఉండటం అంత మంచిది కాదు పిన్ని, ప్రమాదం, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. పిల్లలు, ఇదంతా నాకు తెలీదా చెప్పండి? కాకపోతే మనం ఈ అడవిలో కొత్తగా వచ్చాం, ఉండటానికి ఎక్కడా ఒక ఇల్లు కనపడటం లేదు, సహాయం అడుగుదామంటే ఒక పక్షి కూడా కనపడటం లేదు. ఇంత వర్షంలో ఈ చల్లని గాలిలో మిమ్మల్ని తీసుకొని ఎటు వెళ్లాలో తెలియక ఇలా చెట్టు కింద నిలబడి ఉన్నాను. చెట్టు కింద ఉండటం ప్రమాదమే, కానీ ఇప్పుడు మనకు తప్పదు అని చెప్తుండగా ఒక కొమ్మ విరిగి ధనేల్మని వాటి ముందు పడింది. అది చూసి రాణి పిచ్చుక తేజ్కాకి భయపడ్డాయి. సవతి తల్లి కావ్య పిచ్చుక అది గమనించి, భయపడకండి పిల్లలు, నేనున్నాను కదా, మీకేమీ కాదు, మీ అమ్మ చనిపోతూ మిమ్మల్ని నాకు అప్పగించి వెళ్ళిపోయింది, నా ప్రాణం పోయినా మీకేం కాకుండా చూసుకుంటాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. ఈ చెట్టు కింద వద్దు పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. అవును పిన్ని, ఒక కొమ్మ విరిగిందంటే మరొక కొమ్మ కూడా విరిగిపడడానికి సిద్ధంగా ఉంటుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. సరే పిల్లలు, నడుచుకుంటూ వెళ్దాం, మీరు మాత్రం గొడుగు కిందే ఉండండి, పక్కకి వెళ్ళకండి
అని చెప్పి పిల్లల్ని తీసుకొని గొడుగు పట్టుకొని ఆ చెట్టు నుంచి కావ్య పిచ్చుక కొంచెం దూరం నడిచిందో లేదో అవి నిలబడిన చోట ఒక కొమ్మ విరిగిపడింది. అంతే, మూడు అయోమయంగా ఒకదానినొకటి చూసుకున్నాయి. పదండి పిల్లలు, మనమిలా చెట్ల కింద ఉండటం అంత మంచిది కాదనిపిస్తోంది. తొందరగా పదండి, ఏదో ఒక గూడు చూసుకోవాలి, లేదంటే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి తన పిల్లల్ని తీసుకొని కావ్య పిచ్చుక కొంచెం ముందుకు నడవగానే ఆకాష్ కాకి ఇల్లు కనపడింది. దీపం వెలుగులో ఆకాష్ కాకి కిటికీ దగ్గర కూర్చుని వేడివేడి పప్పులు తింటూ ఉంటుంది. కావ్య పిచ్చుక, రాణి పిచ్చుక, తేజ్ కాకి సంతోషపడ్డాయి. పిన్ని, అక్కడేదో ఇల్లుంది, అందులో ఎవరో ఉన్నారు. పద పిన్ని, ఆ ఇంటికి వెళ్లి సహాయం చేయమని అడుగుతాం. అవును పిన్ని అని పిల్లలనగానే కావ్య పిచ్చుక కాదనలేకపోయింది. పిల్లల్ని తీసుకొని ఆ ఇంటికొచ్చింది. తలుపు మీద గట్టిగా కొట్టింది. కిటికీ దగ్గరున్న ఆకాష్ కాకి తలుపు కొట్టిన చప్పుడు విని, ఇంత వర్షంలో నా ఇంటికి ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ ఉండగా కావ్య పిచ్చుక మళ్లీ తలుపు కొడుతుంది. అది విని ఆకాష్ కాకి వచ్చి తలుపు తీస్తుంది. ఎదురుగా కావ్య పిచ్చుక, చిన్నారి రాణి పిచ్చుక, చిన్నారి తేజ్ కాకి కనపడింది. కావ్య పిచ్చుకను చూసి నమ్మలేకపోయింది. కావ్య పిచ్చుక కూడా అక్కడ ఆకాష్ కాకిని చూసి నమ్మలేకపోయింది. కావ్య, నువ్వా? నువ్వేంటిక్కడ? ఆకాష్, ఇది నీళ్ళేనా? హో, సారీ కావ్య, ముందుగా ఇంట్లోకి రండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో ఇంట్లోకి వెళ్ళింది. కావ్య, పిల్లలు, అక్కడ కట్టెల పొయ్యి వేడిగానే ఉంది, చలి కాసుకోండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో కలిసి నిప్పులతో ఉన్న పొయ్యి దగ్గరికి వచ్చింది. ఆ పొయ్యి చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నాయి. పప్పులు తీసుకొని వాటి దగ్గరకు వచ్చింది. పిల్లలు, ఈ పప్పులు తింటూ ఉండండి, వేడివేడిగా బాగున్నాయి అని చెప్పగానే పిల్లలు కావ్య పిచ్చుకని చూశాయి. ఆ చూపుల్ని అర్థం చేసుకొని, చెప్పు కావ్య, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు, అలాగే నేను నీతో మాట్లాడాలి. తినండి పిల్లలు, తను ఆకాష్, మేమిద్దరం కలిసే చదువుకున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఓహో పిన్ని, నువ్వు మమ్మీతో చెప్పేదానివి కదా, ఆ బాబాయ్ ఈ కాకి బాబాయేనా అని అనగానే కావ్య పిచ్చుక నవ్వింది. ఆకాష్ కాకి కూడా నవ్వుతూ, పిల్లలు, మీరు వేడివేడిగా తింటూ ఉండండి, మేమిద్దరం కాసేపు ఆ కిటికీ దగ్గర మాట్లాడుకుంటాం. కొట్టుకోకుండా తినండి పిల్లలు, ఇంకా కావాలంటే ఈ కాకి బాబాయ్ పెడతాడు అని చెప్పి ఆకాష్ కాకి, కావ్య పిచ్చుక రెండూ కలిసి కిటికీ దగ్గరకొచ్చాయి. రెండూ మాట్లాడుకుంటున్న మాటలు పిల్లలకు వినబడుతున్నాయి. ఏం జరిగింది కావ్య? మా బావ నా మీదున్న ఇష్టంతో మా అక్కను చంపేశాడు. పిల్లల వంకతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిజం తెలిసి నేను పిల్లల్ని తీసుకొని పారిపోయి ఇలా వచ్చాను. అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు కలిసావు, లేదంటే ఈ అడవిలో మా పరిస్థితి ఎలా ఉండేదో ఏమో అని చెబుతూ బాధపడింది. ఆకాష్ కాకి ఓదార్పుతో, బాధపడకు కావ్య, నా దగ్గరకొచ్చావు కదా, నేను చూసుకుంటాను. మనం పెళ్లి చేసుకుందాం, అప్పుడు మనల్ని ఎవ్వరు ఏమనరు, వేరు చేయలేరు. ఏమంటావు ఆకాష్? మరి మీ అక్క పిల్లలు? అర్థం కాలేదు ఆకాష్. అదే కావ్య, మనం పెళ్లి చేసుకుంటే మీ అక్క పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళెక్కడుంటారు? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? నీ ఉద్దేశం అర్థమైంది ఆకాష్. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, పిన్ని అని పిలిపించుకుంటూ సవతి తల్లిగా ఉంటాను. అది కాదు కావ్య, రేపు మనకు పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, కలిసి కాపురం చేయడం లేదు. ఇక ఎలా పుడతారు పిల్లలు? నా ఉద్దేశం నీకు సరిగ్గా అర్థం కాలేదు కావ్య. అర్థమైంది ఆకాష్, ఒక నిమిషం కూడా నీ ఇంట్లో ఉండను, నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు కోపం వద్దు కావ్య, ఆలోచన కావాలి. నేను చెప్పింది నచ్చకపోతే వర్షం వెలిసిన తర్వాత వెళ్ళు, ఇప్పుడు మాత్రం ఇక్కడే ఉండు. ఉండను ఆకాష్, ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పిస్తావు. నేను నా పిల్లలను అనాథలను చేయలేను అని చెప్పి కిటికీ దగ్గర నుంచి పొయ్యి దగ్గరికి వచ్చింది. ఆ మాటలు విన్న రాణి పిచ్చుక, తేజ్ కాకి అమ్మ ప్రేమ పంచే పిన్ని దొరికినందుకు మేము అదృష్టవంతులమనుకొని ఆ రోజు నుంచి కావ్య చెప్పినట్టుగా వినడం మొదలు పెడతాయి. కొన్నాళ్లు అదే అడవిలో ఒక ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించసాగాయి. అనగనగా ఒక అడవిలో కాకి, పిచ్చుక అనే రెండు పక్షులు మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకే గూటిలో ఉంటూ కమ్మని కబుర్లు చెప్పుకుంటూ ఒకదాని ఆహారం కోసం మరొకటి తోడుగా వెళ్లేది. గూటిలో ఒకదానికొకటి తినిపించుకుంటూ ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉండేవి. వాటి స్నేహాన్ని చూసి ఆ అడవిలో ఉండే మిగతా పక్షులు పావురం, చిలుక, కొంగ ఎంతో గొప్పగా మాట్లాడుకునేవి. గ్రద్ద మాత్రం తన మనసులోని మాటని నిర్మోహమాటంగా బయటపెడుతుంది. కాని ప్రాణం మీదకు ప్రమాదం వచ్చినప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహం ఎవరిదని, ఉత్తుత్తి స్నేహం ఎవరిదనేది
అబ్బా గ్రద్ద, నువ్వు ఎప్పుడు చూడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటావు. ఎప్పుడు చూడు ప్రతి ఒక్కరిని అనుమానిస్తూనే ఉంటావు. రేపు ఫ్రెండ్షిప్ డే కదా, మనం వెళ్ళి విషెస్ చెబుదాం. వాటితో మనం ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేషన్ చేసుకుందాం అని మాట్లాడుకొని ఏ పక్షి గూటికి ఆ పక్షి వెళ్ళిపోయింది. మరుసటి రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పిచుక కాకికి విషెస్ చెప్పడానికి అన్ని పక్షులు రోజాపూలు తీసుకొని వాటి దగ్గరకొచ్చాయి. పిచుకా కాకి, మనసారా చెబుతున్నాను, మీ స్నేహం మధురం, అతి మధురం. ఎప్పటికీ ఇద్దరూ ఇలాగే ఇంతే స్నేహంగా ఉండాలి. మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి పిచుకకు ముందుగా రోజా పువ్వు ఇస్తుంది. థ్యాంక్ యూ పావురమ్మ. ఒక కాకే కాదు, నాకు మీరంతా స్నేహితులే. మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని చెప్పి తన దగ్గర ఉన్న తెల్లని రోజా పువ్వును పావురానికిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కాకి మిత్రుడికి విషెస్ చెప్తాను. మిత్రమా కాకి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి రెడ్ రోజా పువ్వును ఇస్తుంది. కాకి సంతోషంగా ఆ పువ్వును తీసుకొని తిరిగి తెల్లని రోజా పువ్వుని ఇస్తూ విషెస్ చెప్తుంది. అలా వాటి గూటిలో అన్ని పక్షులు కలిసి ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేషన్ చేసుకుంటాయి. కేక్ కట్ చేసుకుని ఒకదానికొకటి తినిపించుకుంటాయి. కూల్ డ్రింక్స్ తాగుతాయి. కథలు కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేస్తారు. చీకటి పడిన తర్వాత ఎవరి గూటికవి తిరిగి వెళ్ళిపోతాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిచుకకి మరొక పిచుకతో పెళ్ళవుతుంది. పిల్లలు పుడతారు. అవి చాలా హుషారుగా ఉంటాయి. కాకికి కూడా మరొక కాకితో వివాహమవుతుంది. పిల్లలు పుడతారు. వేరువేరు గూళ్ళు, వేరువేరు కాపురాలు. అయినా వాటి స్నేహం విడిపోలేదు, చెడిపోలేదు. ఒక రోజున ఆహారం కోసం చూస్తున్న గ్రద్దకి ఒంటరిగా వెళ్తున్న కాకి కనపడింది. అడ్డుపడి కాకిని తినబోయింది. అప్పుడు కాకి ఇలా అంటుంది, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను తినొద్దు, వదిలేయి అంటావు అంతేగా? నాకు చాలా ఆకలిగా ఉంది. నేను నిన్ను తింటాను. గ్రద్ద ఆకలిని గమనించిన కాకి ఆవేశంగా, చెప్తే వినవేంటి? ఇలా చూడు, ఈ అడవిలో నా ఫ్రెండ్ పిచుక పిల్లలున్నారు. వాటికి నాకు మంచి స్నేహం ఉంది. నన్ను, నా పిల్లలను వదిలే. నేను నీకు రోజుగా పిచుక పిల్లను ఆహారంగా తినడానికి ఏర్పాటు చేస్తాను. కాకి మాటలు విన్న గ్రద్ద సంతోషంతో, నీ మాటలు నమ్మమంటావా? రేపు ఒంటరిగా పిచుక పిల్లలు ఎక్కడుంటే అక్కడ గట్టిగా కూత వేస్తాను. నా కూత ఎటు వినపడితే అటువైపురా. నేనక్కడి నుండి వెళ్ళిపోతాను. నువ్వొచ్చి ఆ పిచుక పిల్లల్ని తిను. అలా మరుసటి రోజు ఉండి పిచుక పిల్లలు ఒంటరిగా కనపడితే కాకి కావు కావుమంటూ అరిచేది. ఆ శబ్దం విన్న గ్రద్ద అక్కడికి వెళ్లి పిచుకల్ని తినేది. అలా రోజు కాకి వెళ్లడం, ఒంటరిగా పిచుకలు కనిపిస్తే కాకి అరవగానే గ్రద్ద వెళ్లి తినడం. అలా రోజురోజుకు పిచుకలు తగ్గిపోతున్నాయి. అవి గమనించిన ఒక పిచుక అన్ని తోటి పిచుకలతో ఇలా అంటోంది, ఆ గ్రద్ద మన పిచుకలు ఒంటరిగా దొరికితే తినేస్తోంది. ఇప్పటికైనా మనం గుంపులుగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరూ ఒంటరిగా వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్దాం అనుకొని అన్ని పిచుకలు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తున్నాయి. అన్నీ ఒక్క దగ్గరే గుంపులుగా ఉంటున్నాయి. అలా 4 రోజులు గడిచాయి. గ్రద్దకు బాగా ఆకలవుతోంది. తిందామంటే ఏమీ దొరకడం లేదు. పిచుకలేమో అన్నీ గుంపులుగా ఉన్నాయి. చేసేదేమి లేక ఆహారం కోసం గ్రద్ద బయటకు వెళ్తుంది. అలా బయటకు వెళ్లిన గ్రద్దకు కాకి పిల్లలు కనిపించాయి. గ్రద్ద ఆ కాకి పిల్లను తినబోతుండగా పిచుకలు గుంపులుగా అక్కడికొస్తాయి. అన్ని పిచుకలు ఒక్కసారే రావడం చూసిన గ్రద్ద అక్కడ్నుంచి పారిపోతుంది. ఇంతలో అక్కడికి కాకి వస్తుంది. అన్ని పిచుకలు తన ఇంటి దగ్గర ఉండడం చూసిన కాకి భయపడుతూ, ఏంటి మిత్రమా ఇలా వచ్చారు? కాకి పిల్లలు కాకి దగ్గరికి వచ్చి ఏడుస్తూ, అమ్మా, ఆ గ్రద్ద మమ్మల్ని తినడానికి వచ్చింది. ఈ పిచుకలొచ్చి మమ్మల్ని కాపాడాయమ్మా. ఆ మాటలు విన్న కాకి సిగ్గుతో తలముంచుకొని, నన్ను మన్నించు మిత్రమా. మీ ప్రాణాలు అడ్డువేసి నా బిడ్డ ప్రాణం కాపాడారు. నేను మాత్రం మీ ప్రాణాలు తీయాలనుకున్నాను. నన్ను మన్నించండి మిత్రమా. నేను చేసిన తప్పుకు మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వే ఆ గ్రద్దకు సాయం చేస్తున్నావని నాకు తెలిసింది. నువ్వు మా మిత్రుడివని నిన్ను ఏమీ అనలేకపోతున్నాను మిత్రమా. ఇప్పటికైనా నువ్వు మారి మంచిగా ఉంటావని ఆశిస్తున్నాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది పిచుక. కాకి తన తప్పు తెలుసుకొని పిచుకలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది.